హే ఎవ్రీవన్, ఇవాళ మేము మథుర అండ్ బృందావన్ సిటీస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో ఫస్ట్ మేము వెళ్ళబోయే ప్లేస్ జన్మభూమి. అండ్ ఆ స్ట్రీట్కి వెళ్ళే వేలో ఇలా మనకి ప్రింట్ చేస్తారు గంధంతో రాధే రాధే అని. సో ఇది నేను ప్రింట్ చేయించుకున్నాను. దాని తర్వాత మేము జన్మభూమి టువర్డ్స్ జన్మభూమి రోడ్లో ఈ స్ట్రీట్స్ ఎలా ఉన్నాయి చూడండి. సో జన్మభూమి ఎంట్రన్స్లోనే నేను వీడియో తీయగలిగాను. లోపల వాళ్ళు వీడియోస్ని అలౌ చేయరు, కానీ లోపల జన్మభూమిలో చాలా టైప్స్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నాయి ఇన్సైడ్ కూడా. సో ఇది ఇప్పుడు ఈ వీడియో నేను తీసింది కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గర. ఇది గేట్ నెంబర్ 3 అనుకుంటా, గేట్ నెంబర్ 3 ఎంట్రన్స్ ఇది. సో ఈ ఎంట్రన్స్ అండ్ ఇది ఎగ్జిట్ వే. సో సేమ్ ఓన్లీ ఎగ్జిట్ అండ్ ఎంట్రన్సే తీసాను. లోపల అలౌ చేయట్లేదు. లోపల శ్రీకృష్ణ హిస్టరీ, బర్త్ ప్లేస్ కదా, సో కంసుని జైలు అవన్నీ ఉంటాయి. ఇంకా కొన్ని షాపింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మేము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ బాంకే బిహారీ టెంపుల్. సో అది ఓల్డ్ శ్రీకృష్ణ టెంపుల్. బృందావన్లోనే అదొక వన్ ఆఫ్ ద మెయిన్ టెంపుల్స్ లాగా దాన్ని కన్సిడర్ చేస్తారు. సో ఈ స్ట్రీట్ అంతా బాంకే బిహారీ టెంపుల్ టువర్డ్స్ వెళ్ళే వేనే. చాలా రష్ ఉంది మేము వెళ్ళేటప్పుడు, కానీ ఈ వీడియోలో అంత కనబడట్లేదు. సో మేము చాలా సన్నీ టైంలో వెళ్ళాం కాబట్టి మీకు ఇక్కడ రష్ అంతా కనబడట్లేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది ఉన్నారు. ఇక్కడ కనబడుతుంది కొంచెం ఆ రష్. అండ్ స్ట్రీట్లో చాలా టైప్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్ ఉంది. కృష్ణుడికి మనం లడ్డు గోపాల్జీ అని ఇక్కడ స్మాల్ కృష్ణని ప్రే చేస్తారు. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్, డిఫరెంట్ అంటే అసలు మల్టిపుల్ డిజైన్స్లో కనబడ్డాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక బోట్ రైడింగ్కి వెళ్తున్నాం, అది యమునా రివర్లో. సో చాలా మంచిగా అనిపించింది యమునా రివర్లో ఇలా బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు. ఇది సేమ్ ఆ బాంకే బిహారీ స్ట్రీటే. సో దాని తర్వాత యమునా రివర్లో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా లైక్ స్పిరిచువల్గా అనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడు రాధే రాధే అని తలుచుకుంటూ వెళ్ళడం. ఇంకా ఈ యమునా రివర్ బోట్లో వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళన్నీ కృష్ణుడికి సంబంధించిన సాంగ్సే ప్లే చేస్తున్నారు. సో ఆల్ ఓవర్ బృందావన్ మథుర మొత్తం కృష్ణ గురించి, మనం ఎప్పుడు కృష్ణ కాన్షియస్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు కృష్ణ కృష్ణ రాధే రాధే అని మనం ప్రే చేసుకుంటూ వెళ్తాము. ఇంకా అక్కడ కొన్ని సాంగ్స్ ప్లే చేశారు, పంజాబీ వాళ్ళు డ్యాన్సెస్ వేస్తే నేను కూడా పార్టిసిపేట్ చేశాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బృందావన్ మథుర అంటేనే చాలా హ్యాపీ ప్లేస్. సో మనం ఎంత హ్యాపీగా ఉంటే మనకి లైఫ్ లాంగ్ అంత హ్యాపీగా ఉంటాము అని వాళ్ళు బిలీవ్ చేస్తారు. సో బృందావన్ ఇంకా మథురాలో ఎప్పుడూ లాఫ్ చేస్తూ ఉండాలి అని చెప్పారు. అండ్ స్ట్రీట్ షాప్స్లో కానీ ఎక్కడైనా ఎవరైనా మనని రాధే రాధే అని మనని పిలుస్తారు. సో నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ ఒక ఫోర్ట్ లాగా ఉంది, అది కూడా ఒక స్మాల్ టెంపుల్ కృష్ణుడిది. అక్కడ వెళ్ళి మేము విజిట్ చేసాము. నెక్స్ట్ మెయిన్ ప్లేస్ నిధివన్కి వెళ్ళాము. ఈ నిధివన్ అనేది చాలా మిస్టీరియస్ ప్లేస్, ఎందుకంటే ఎవ్రీడే సాయంత్రం ఈ చెట్లన్నీ గోపికల్లాగా టర్న్ అవుతాయి. అండ్ ఎవ్రీడే ఇక్కడ కృష్ణ వచ్చి డ్యాన్స్ చేస్తారు అని వాళ్ళ బిలీఫ్. సో ఈ చెట్లు చాలా స్మూత్గా ఉన్నాయి, మనం టచ్ చేస్తే కూడా మనకి అర్థమవుతుంది, చాలా స్మూత్గా అనిపిస్తున్నాయి. ఇంకా చాలా కర్లీగా, అది నార్మల్ చెట్లులా లేవు చూడండి, ఎంత షేప్లో ఒక డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. నిజంగా ఇవి గోపికాస్ లాగా టర్న్ అవుతాయా ఎవ్రీ నైట్ అని అనిపిస్తుంది కొంచెం, ఎందుకంటే అక్కడ నైట్ ఎవ్వరు వెళ్ళలేరంట ఆ టెంపుల్కి. వెళ్ళిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ లైక్ వాళ్ళ డెడ్ బాడీస్ కూడా అక్కడే పెట్టారు. సో అంత బిలీవ్ చేస్తారు ఈ నిధివన్నీ. సో 5 తర్వాత ఎవ్వరు అక్కడికి ఎంట్రన్స్ లేదు. అండ్ మేము ఈ ఆకుల్ని కూడా తీసుకున్నాము లైక్ ప్రిజర్వ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ లోపలే ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో డైలీ ఫుడ్ పెడితే అదంతా మాయమైపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. సో కృష్ణ రాధా వచ్చి దాన్ని తీసుకుంటారని అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్ట్రీట్ పైన మెహందీ పెడుతున్నారు, కానీ ఇది అస్సలు నేను రికమెండ్ చేయను. నా హ్యాండ్స్ అన్నీ రెడ్గా అయిపోయాయి. జస్ట్ 10 minutesలో అది వాటర్కి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో నా డ్రెస్ అంతా రెడ్గా అయిపోయింది. నేను ఆ హ్యాండ్ నా ఫేస్ పైన పెడితే అది మొత్తం రెడ్గా అయిపోయింది. సో ఈ మెహందీ అయితే రికమెండ్ చేయను. ఇంకా వాళ్ళు కూడా అసలు మనని జస్ట్ ఒక 1 time ఇట్లా పెడతామని చెప్పి 2 handsకి పెట్టేశారు. చూడ్డానికి అయితే బాగుంది, కానీ తర్వాత అయితే వెంటనే వాష్ చేయడం బెటర్. సో జస్ట్ టెంపరీ టైప్ అది.
నెక్స్ట్ ఇక్కడ మేము చాలా టైర్డ్ అయిపోయాం. ఎందుకంటే అది 41 డిగ్రీస్ టైమ్ ఆఫ్ సమ్మర్ టైంలో మేము వెళ్ళాం కాబట్టి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఈ టెంపుల్ అయితే చాలా కూల్గా ఉంది. మేబీ ఆ స్టోన్స్ వల్ల అనుకుంటా. సో నెక్స్ట్ మేము బస్ ఎక్కి టువర్డ్స్ బర్సానాకి వెళ్తున్నాం. యాక్చువల్గా బృందావన్ నుంచి బర్సానాకి రాధారాణి బర్త్ ప్లేస్కి చాలా ఏసీ బస్సెస్ ఉన్నాయి. సో మేము బర్సానాకి రీచ్ అయ్యే టైంకి ఈవినింగ్ అయిపోయింది. సో బర్సానాలో వెదర్ చాలా కూల్ అయింది ఆ టైంలో. కానీ ఈ చాలా స్టెప్స్ ఉన్నాయి క్లైంబ్ చేయడానికి. అయినా మేము కొంచెం టయర్డ్ ఫేసెస్ చూడొచ్చు ఎంత టయర్డ్ అయ్యామో. అది ఎండ్ ఆఫ్ ది డే ఇంకా లాస్ట్కి మేము బర్సానాతో ఎండ్ చేసాము డే 1 ఆఫ్ బృందావన్ మథురా టూర్లో. అండ్ ఇది టెంపుల్ చూడండి, కొంచెం ఒక ఫోర్ట్ అండ్ ఒక కింగ్డమ్ లాగా ఉంది. ఇక్కడ రాధారాణి బర్త్ ప్లేస్ అని వీళ్ళు చెప్తున్నారు. సో బర్సానా విలేజ్ వ్యూ కూడా మొత్తం ఈ టెంపుల్ నుంచి మీరు చూడొచ్చు. అండ్ టెంపుల్ లోపల వస్తే చాలా అంబియన్స్ అంతా చాలా పాజిటివ్గా చాలా స్పిరిచువల్గా అనిపించింది. చాలామంది ఇండియన్స్ కానీ ఫారినర్స్ కూడా ఇక్కడ చాలామంది కృష్ణ కాన్షియస్నెస్లో ఉన్నారు. సో ఎక్కడ వెళ్ళినా కృష్ణ రాధా ప్రే చేయడమే బృందావన్ మథురా అండ్ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ప్లేస్. సో ఇక్కడ బృందావన్లో ఈ బర్సానా టెంపుల్ నేను మ్యాక్సిమం జూమ్ చేసా. ఒరిజినల్ గాడ్ని మేము చూడొచ్చు ఇక్కడ రాధారాణి ఒరిజినల్ది. అండ్ ఇక్కడ ఇలా కర్టెన్ ఓపెన్ చేసేంతవరకు అందరు రాధే రాధే అని ప్రే చేస్తూనే ఉన్నారు. అండ్ వీళ్ళందరూ ఇలా హ్యాండ్స్ పైకి రేస్ చేయడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు గాడ్తో డైరెక్ట్ లైక్ యాంటీనా లాగా గాడ్తో కనెక్ట్ అయిన ఫీలింగ్ అది. సో మేము కరెక్ట్ హారతి టైంకి వచ్చాము. మీరు చూడొచ్చు రాధారాణికి హారతి ఇస్తున్నారు. ఒరిజినల్ పిక్చర్ ఇది, ఒరిజినల్ వీడియో. అండ్ నెక్స్ట్ ఎగ్జిట్ అయ్యే టైంకి నాకు ఒక లైక్ గులాబీది మాల ఇచ్చారు. అండ్ ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి, దాని నుంచి బివేర్ ఉండండి. మంకీస్ మన ఫోన్ అవి కూడా తీసుకెళ్ళిపోతాయి.